హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతితో పాటు అత్తగారింట్లో ఉంటూ భర్తగా పద్మావతికి దగ్గరైన విక్కీ అరవింద్ని క్షమాపణ అడిగిన మురళి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే పద్మావతిని అర్థం చేసుకుని విక్కీ భర్తగా దగ్గరయ్యాడా? మురళి అరవింద్కి ఎందుకు క్షమాపణ చెప్పాడు? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి ఎంత వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక విక్కీ అయితే పద్మావతి ఎక్కడా కనిపించలేదని ఇక దిగులుగా ఇంటికైతే వచ్చేస్తాడు. పద్మావతి ఎవ్వరికీ కనిపించకపోయేసరికి మురళి అయితే నాకు తెలిసి ఈసారి వెతకాల్సింది చెరువులు, రైల్వే స్టేషన్లో, పట్టాల మీద అంటూ చెప్తూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే ఇక ఆ మాటకి విక్కీకి కోపం వచ్చి అసలు పద్మావతి అక్కడే ఉంటుందని నీకెలా తెలుసు అంటూ విక్కీ మురళి మీద కోప్పడతాడు. ఇంతలో పద్మావతి పేరెంట్స్ వచ్చి విక్కీ మీద కేసు పెడతామని పద్మావతిని అర్థం చేసుకోకుండా పద్మావతిని తిట్టి ఇంట్లో నుంచి గెంటేసినట్టు నా కూతురు కనిపించకపోతే అరెస్ట్ చేస్తామని చాలా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళిద్దరూ కూడా పోలీస్ కేసు పెడతామని అనేసరికి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎంత పొగరు, విక్కీ మీదే పోలీస్ కేసు పెడతారా అని కుచెల అంటూ ఉంటుంది. వాళ్ళ కడుపు కోత అలా ఉంది పిన్ని, దాంట్లో తప్పేముంది? కూతురు కనిపించడం లేదైందని ఏమైందో తెలియక తను తప్పు లేకపోయినా శిక్ష అనుభవిస్తుందని తను బాధపడుతూ అలాగ చెప్పారు అని అరవింద అంటూ ఉంటుంది. రే విక్కీ, పద్మావతి లేకపోతే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని అరవింద అంటూ ఉంటుంది. పద్మావతితోనే తిరిగి వస్తానక్క, లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టను అని విక్కీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మురళి అయితే నాకు తెలిసి ఆ పద్మావతి ఈ పాటికి ఎక్కడో శవమై తేలే ఉంటుంది, మరికొన్ని గంటల్లో పద్మావతి చనిపోయింది అన్న న్యూస్ అయితే నా చెవిలో పడుతుంది అని మురళి అయితే ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా విక్కీ మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే విక్కీ తండ్రి అయితే ఎదురుపడతాడు విక్కీకి. ఇక విక్కీ తండ్రి ఎదురుపడి, చూడు బాబు, భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ మాత్రాన ఒక ఆడపిల్లని అర్ధరాత్రి అలా వదిలేయడం ఎంతవరకు కరెక్టు? మీ అమ్మని ఎంతో ప్రేమిస్తావో, మీ అమ్మని మోసం చేశానని, మీ అమ్మ చావుకి కారణమని నన్ను అసహించుకుంటున్నావు. మరి ఒక ఆడపిల్ల పట్ల నువ్వు చేసే పనేంటి అని విక్కీ తండ్రి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ తండ్రి అలా మాట్లాడేసరికి అప్పుడు విక్కీకి అర్థమైపోతుంది. పద్మావతి ఎక్కడుందో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. పద్మావతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే నేనే ఇంటికి తీసుకువెళ్ళాను అని అనేసరికి అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి కోసం మొట్టమొదటిసారి విక్కీ తండ్రి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడే ఉన్న దివ్య అయితే, ఆగు, అసలు ఎవరు రమ్మని చెప్పారు నిన్ను, ఎందుకు వస్తున్నావని అడుగుతూ ఉంటుంది దివ్య విక్కీని. దివ్య, తను మీ అన్నయ్య అమ్మ అని అనగానే తను మా అన్నయ్య అన్న సంగతి నేనెప్పుడో మర్చిపోయాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. నేను ఇక్కడ చుట్టరికాలు కలుపుకోవడానికి రాలేదు, పద్మావతి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే. ఆవిడ గారు ఎప్పుడో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది నాన్న, నువ్వు వస్తే తను చెప్పమంది, తను వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుందట అని దివ్య అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక విక్కీ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఈ వంక పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని కలవాలనుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని విక్కీ తన తండ్రికి చెప్తూ ఉంటాడు. పద్మావతి, ఎందుకు ఇలా చేసావమ్మా? నా కొడుకుని నా గుమ్మం దాకా రప్పించావు, కానీ నువ్వెందుకు వెళ్ళిపోయావని విక్కీ తండ్రి అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత విక్కీ అయితే పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే ఇక పద్మావతి ఇంటికి రావడంతో పద్మావతి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇక కుదుట పడతారు. పద్మావతి కోసం ఇంటికి వెళ్ళిన విక్కీని చూసి అప్పుడే ఇక పద్మావతి తండ్రి అంటూ ఉంటాడు, ఉదయం ఏదో బిడ్డ ఏమైపోయిందని కోపంలో ఏదో ఎన్నో అనేసాము, మమ్మల్ని క్షమించండి బాబు, పద్మావతి పైనుండాది అని చెప్తూ ఉంటాడు పద్మావతి తండ్రి అయితే. అప్పుడే ఇక విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తే పద్మావతి అయితే నా ప్రేమని వెలకట్టి నన్ను ఒక పురుగు కన్నా హీనంగా చూస్తున్నా మీ దగ్గర నేను ఉండలేను, అసలు ఆ ఇంట్లోనే నేను అడుగు పెట్టను అని పద్మావతి ఖచ్చితంగా చెప్పేస్తుంది. అప్పుడే విక్కీ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే తను అరవింద్కి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటాడు.
వస్తే అక్కకి నీతో పాటే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతానని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అది మీ ఇష్టం అని అంటూ ఉండగా అప్పుడు ఇక విక్కీ అయితే నువ్వు వచ్చే వరకు నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక దాంతో పద్మావతి అయితే మీరు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను అని పద్మావతి అంటూ ఉంటుంది. అయితే నువ్వు కూడా నాతో పాటేరా అని అనగానే నేను మీతో పాటు రాను అని పద్మావతి అంటే సరే నేనే నీతో పాటు ఉండిపోతానని విక్కీ అక్కడే ఉండిపోతాడు. అప్పుడే అరవింద్కి ఫోన్ చేసి నేను పద్మావతి దగ్గర ఉంటున్నానక్క, తను తన పుట్టింట్లో ఉంది అని చెప్పుతూ ఉంటాడు విక్కీ. తను ఇంటికి రానని చెప్తుంది, తన ఇంటికి వచ్చే వరకు నేను తనతోనే ఇక్కడే ఉండిపోతాను అని విక్కీ అనగానే ఉండు విక్కీ, అలా మీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటూ ఉంటుంది అరవింద్ అప్పుడే ఇక అందరికీ చెప్తూ ఉంటుంది పద్మావతి వాళ్ళ పుట్టింట్లోనే ఉందట అని అనగానే మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఈ పద్మావతి చావలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళు పుట్టింట్లోనే ఉంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒక్కటైపోయి సంతోషంగా ఉంటే అది చూసి నేను ఓర్చుకోలేను, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీస్తాను అని ఇక తర్వాత మురళి అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళి విక్కీకి ఫోన్ చేస్తాడు. ఏంటి పద్మావతి దొరికిందని ఆనందపడుతున్నావా? పద్మావతి దొరికినా సరే చచ్చినా కూడా ఇంట్లో అడుగు పెట్టదు, నాకు తను చెప్పింది అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం చేసినా సరే ఏమనుకున్నా జీవితంలో పద్మావతి నీకు దగ్గర కాదు అని అంటూ ఉండగా ఆ మాటలన్నీ వినేస్తుంది అరవింద్ అయితే. ఇక వినేసి మురళి చెంప పగలగొడుతుంది. చెల్లెలు వరుసైన పద్మావతి గురించి అలా మాట్లాడడం నీకు సిగ్గులేదా అని అనగానే అప్పుడే ఆర్య వచ్చి జరిగిందంతా చెప్తాడు. తనని మురళి ఆస్తి కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవునక్క, వీడి నిజస్వరూపం తెలిస్తే నీ ప్రాణాలకి ఎక్కడ ప్రమాదమో అని వీడిని అప్పుడే చాలా రోజుల నుంచి నిజం తెలిసిన విక్కీ భరిస్తూ ఉన్నాడు. విక్కీ విషయంలో వీడు బిజినెస్లో అలాగే పద్మావతికి అంతా కూడా వీడే గొడవ పెట్టి విక్కీకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. అప్పుడే ఇక అరవింద్ అయితే ఇలాంటి నీచున్నా నేను దేవుడు అనుకొని కొలుస్తుంది, నువ్వు నా కళ్ళెదురు నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే మురళి రెండు చేతులు జోడించి నన్ను క్షమించి రానమ్మా, ఇక నేను తప్పు చెయ్యను అంటూ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.